అయినా కూడా మనం ఇన్సూరెన్స్ మనం ఇంట్లోకి వెళ్ళి పే చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేటట్టు ఆ 800 రూపీస్ ఉంటుంది, 800 to 1000 రూపీస్ ఉంటుంది ఫర్ 1 year టూ వీలర్ ఇన్సూరెన్స్. అది కూడా కట్టించే ప్రయత్నం చేయాలి. లాస్ట్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే జనరల్గా యాక్సిడెంట్ అయినప్పుడు 6 months లోపు మనం మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ సూట్ అని ఉంటుంది. అంటే అది 6 months లోపు ఫైల్ చేసుకోవాలి. ఒకవేళ మనకి యాక్సిడెంట్ అవుతుంది, మన రిలేటివ్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే 6 నెలలలోపే ఫైల్ చేసుకోవాలి. 6 నెలలు దాటితే మనం ఫైల్ చేసుకోవడానికి ఉండదు. అసలు ఇన్సూరెన్స్ ఉన్నా చేయాలి, ఇన్సూరెన్స్ లేకపోతే వాడు ఓనర్ భరిస్తారు. మనం చేయకపోతే మనకు ఎప్పటికీ అది రాదు. అదొక్కటి తెలుసుకోండి. అందరికీ ఒకవేళ మీ నియర్ బై ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కూడా అది చెప్పండి క్లియర్. మనం రోడ్డు మీద కూర్చొని డెడ్ బాడీ దగ్గర కూర్చొని డబ్బులు వాటితో డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్గా చట్టబద్ధంగా మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ సూట్ అనేది ఉన్నది. అది 6 నెలలలోపు యాక్సిడెంట్ అయిన 6 నెలలలోపు మనం కోర్టులో ఫైల్ చేసుకుంటే ఆటోమేటిక్ కోర్టు ఇస్తుంది. ఒకవేళ వాడు ఇవ్వకపోతే వాడి ఇంట్లోకి వెళ్ళి ఇప్పిస్తుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ లేకపోతే వాడి ఇంట్లోకి వెళ్ళి కట్టాడట్టు కోర్టు తీర్పిస్తుంది. అంతేగాని మనం డెడ్ బాడీ దగ్గర లేకపోతే సంథింగ్ రోడ్ల మీద పెట్టి ధర్నాలు చేసే అవసరం లేదు. అది తెలియక పబ్లిక్ అట్లా చేస్తూ ఉన్నారు. నియర్ బై ఒకవేళ మీకు నియర్ బై తెలిస్తే అది చెప్పండి. రైట్, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. 1.5 లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇవైతే 100% ఉంచుకోవాలి. అది కాకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. జనరల్గా జీపీ ఆగి నడిపితే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయొచ్చు. ఒకవేళ యాక్సిడెంట్ వానికి ఏమన్నా అయితే మనం పే చేయాల్సి వస్తుంది, మనం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగి నడిపే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మీకు తాగాలని ఏమైనా కుతూహలం ఉంటే, కోరిక ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత తాగండి, లేకపోతే నియర్ బై వాకింగ్ డిస్టెన్స్లో తాగేసి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకోవాలి. ఆ టైప్ ఆఫ్ ఛాన్సెస్ చూసుకోండి. ఆ టైప్ ఆఫే ఉండాలి. తాగి మనం బయట లేదంటే తాగితే అక్కడ డ్రైవర్ అన్నా నాన్ డ్రింకర్ ఉన్నా ఆ టైప్ ఆఫ్ అన్నా అది అరేంజ్ చేసుకోండి. ఎస్పెషల్లీ 2 వీలర్స్ మీద మనం చాలామంది వస్తున్నాం. ఇప్పుడు మ్యాక్సిమం అంతమంది కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. రెవెన్యూ అఫీషియల్స్ కానీ, పోలీస్ కానీ, ఇంకెవరైనా 2 వీలర్స్ మీద వచ్చేటప్పుడు 100% హెల్మెట్ యూజ్ చేయండి. హెల్మెట్ కూడా క్లిప్ ఖచ్చితంగా పెట్టుకోండి. క్లిప్ పెట్టిన పక్షంలో యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. చాలామంది చనిపోయారు. ఎస్పెషల్లీ కానిస్టేబుల్ చాలామంది చనిపోయారు మా దగ్గర. ఈవెన్ అఫీషియల్స్ చాలామంది, పోలీస్ అఫీషియల్స్ కూడా చాలామంది కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2 వీలర్ అనేది చాలా ఏమంటారు 4 వీలర్తో కంపేర్ చేసుకుంటే ఇబ్బంది. అది 2 వీలర్ ఎక్కడి నుంచి ఏమొచ్చో తెలియదు మనకి. ఈవెన్ ఒక పందెట్టం వచ్చినా, ఒక కుప్పాటం వచ్చినా కూడా మనం ఉన్న స్పీడ్కి కొంచెం బ్రేక్ వేసేసరికి డిస్క్ బ్రేక్ వేయవచ్చు, లేదా నార్మల్ బ్రేక్ వేయవచ్చు. అది స్పీడ్ కావచ్చు, పడిపోవచ్చు, లేదంటే చాలా సడన్ ఏదైనా రావచ్చు. కాబట్టి 100% ఒక ఇది పెట్టుకుంటే ఈ యొక్క హెడ్ సేఫ్ ఉంటే రిమైనింగ్ పార్ట్స్కి కొంత సర్జరీ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. రిమైనింగ్ సీట్ బెల్ట్ మీ అందరికీ ఐడియా ఉంది. సీట్ బెల్ట్ పెడితేనే మనకు బెలూన్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అది పెట్టుకోవాలి 100%. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా 4 వీలర్ యూజ్ చేస్తే దాని మీద అవగాహన కోసమే ఈరోజు ఈవెన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేసుకున్నారు అనే ఉద్దేశంతో ఈ అరైవ్ ప్రోగ్రాంలో భాగంగా మీ అందరి దగ్గరికి వచ్చి ఈ అవేర్నెస్ కల్పించడానికి మేము ముందుకు వచ్చాం. నేను రోడ్డు భద్రతా నియమాలను పాటించి ఇతరుల ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తాను. నేను బాధ్యతాయుతమైన డ్రైవరు రైడర్ గా ఉంటాను. వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించను. మద్యం సేవించి వాహనం నడపను. ఎల్లప్పుడూ హెల్మెట్ ధరిస్తాను మరియు సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. వేగ పరిమితులను గౌరవిస్తాను మరియు ర్యాష్ డ్రైవింగ్ చేయను. పాదాచారుల క్రాసింగ్ల వద్ద రోడ్డు దాటుతాను. అంబులెన్స్ కు ఎల్లప్పుడూ దారి ఇస్తాను. సురక్షితంగా డ్రైవ్ చేయండి. సజీవంగా చేరుకోండి. థ్యాంక్ యూ. అంటే అందరూ కూడా స్టాండర్డ్స్ కానీ డాక్టర్లకు కానీ అందరికీ ఇన్సూరెన్స్ ఉంటేనే స్పెషల్గా చెప్తారు కాబట్టి అందరికీ తీసుకోవాల్సిందిగా కొన్నాను. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి అందరికీ
డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. మెయిన్గా మొన్న ముఖ్యమంత్రిలో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఇది ఉంది. దానివల్ల వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదు. ఇప్పుడు డాక్టర్ కూడా స్టేషన్ జరిగింది. కాబట్టి అందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏం లేదు, మనం ఒక మనిషి మీరు ఎవరైనా చూడండి, యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. అర్థమైందా? సో మనిషి చచ్చిపోతాడు. జనరల్గా ఈ బండి మీద హడావిడిగా తిరిగేటోడు ఎవడు? కుటుంబంలో ఒక్కడే సంపాదించేటోళ్ళు ఉంటారు. ఒక భార్య, 2-3 పిల్లలు ఉంటే కుటుంబంలో ఒక్కరే సంపాదించే వాళ్ళు ఉంటారు. ఆయన మీద డిపెండ్ అయ్యి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ ఆయననే హడావిడిగా తిరుగుతుంటారు. టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో అట్లాంటి వాడు చనిపోతే రోడ్డు మీద పడతాడు. సో అట్లా రోడ్డు మీద పడకుండా ఉండడానికి మనకి లైసెన్స్ కంపల్సరీ, మన చేతిలో పని. లైసెన్స్ కంపల్సరీ, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, తాగి బండి నడపొద్దు. ఈ 3 విషయాలు చెప్పడానికే సీఎం గారు పెద్ద ప్రోగ్రాం పెట్టిండు. అలైవ్ అనే ప్రోగ్రాం పెట్టి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎవరు తాగి బండి నడపొద్దు, చిన్నపిల్లలకు బండి ఇవ్వద్దు, మైనర్లకు బండి ఇవ్వద్దు. ఆయన ఎంత ఎక్స్పర్ట్ అయినా బండి ఇవ్వద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు మైనర్లు గుద్ది చచ్చిపోతే ఎటువంటి ఇన్సూరెన్స్ రాదు. మనం ప్రభుత్వంలో ఉన్నాం, మనము ప్రభుత్వ ఉద్యోగులం. సరే, కాంట్రాక్ట్ బేస్ అయినా ఏదైనా మనము ప్రభుత్వ ఉద్యోగులం. సో మనం మంచిగా ఉంటేనే మనల్ని చూసి జనాలు నేర్చుకుంటారు. మనకి ఇన్సూరెన్స్ ఉంది, మనం పద్ధతిగా నడుచుకుంటే, మనం సీట్ బెల్ట్ పెట్టుకొని పోతే మనల్ని చూసి జనాలు నేర్చుకుంటారు. మనం హెల్మెట్ పెట్టుకొని పోతే మనల్ని చూసి జనాలు నేర్చుకుంటారు. ఎవరైనా మనకు తెలిసిన చుట్టాలు బంధువులు ఉంటారు, మనం పండగలకు పబ్బాలకు వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి బై పలానోడు మనం చూస్తుంటాం కదా. చాలామంది చచ్చిపోయేటోళ్ళు ఎవరు తెలుసా? 2 వీలర్స్ నడిపేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో 33 మంది చనిపోయినారు. మన బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో 33 మంది చనిపోయినారు. ఈ బోధను రేంజర్ ఎడపల్లి కలిపి 100 మంది చనిపోయినారు. ఈ 33 మందిలో దగ్గర 25 మంది బైక్ నడిపేటోళ్ళే ఉన్నారు. ఈ 33 మందిలో 25 మంది బైక్ నడిపేటోళ్ళే ఉన్నారు. వాళ్ళ వయస్సు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు. చనిపోయిన 33 మందిలో 25 మంది బైక్ నడిపేటోళ్ళే, వాళ్ళ వయసు 25 నుండి 35 సంవత్సరాల లోపు ఉంది. సో వాళ్ళంతా చిన్న పిల్లలు, అప్పుడప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. మన కల్దుర్పులో 2 చనిపోయినారు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ 2 వీలర్ వాళ్ళు కూడా హెడ్ ఇంజరీ అయి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అర్థమైందా? హెల్మెట్ పెట్టుకోకుండా హెడ్ ఇంజరీ చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాలు చేసి తిరిగితే ఏముంది, అట్లీస్ట్ సరే 2 కాళ్ళు పోయినాయని మంచాన పడుకొని సలహా ఇస్తుంటారు, అట్లా పో ఇట్లా పో అని చెప్పి. అసలే లేకుండా ఎట్లా? కాబట్టి ఆ హెడ్ ఇంజరీ కావడం వల్ల చనిపోతారు చాలామంది. హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే బతుకుతాం కనీసం. సో తాగి నడపొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ విషయాలు చెప్పడానికి సీఎం గారు ప్రోగ్రాం పెట్టిండ్రు. అన్ని విలేజ్లలో, అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయమన్నారు ఈరోజు. అర్థమైందా? సో అందరు తప్పకుండా మనం పాటిద్దాం, మన కోసం మనం పాటిద్దాం, మనం భార్య పిల్లల కోసం మనం పాటిద్దాం. మనం తాగి బండి నడిపి గుద్ది వాడేవారు చచ్చిపోయింది అనుకో, మన ఇల్లు లూటీ చేస్తారు, శవం తీసుకొచ్చి మన ఇంటికి. ఆ ట్రెడిషన్ ఉందా లేదా? లేదా కోర్టు మనకు పని, మన భూమి అమ్మి ఇల్లు అమ్మి కట్టి ఏమంటుంది వానికి, చనిపోయిన కుటుంబానికి. అది కాపాడుకోవడానికి మనం జాగ్రత్తగా ఉందాం. అర్థమైందా? ఎవరి కోసమో పోలీసు వాళ్ళు పట్టుకుంటారో హెల్మెట్ కాకుండా మన కోసం, మన భార్య పిల్లల కోసం, మనపై ఆస్తి పోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి. అవేర్నెస్ రావాలి మనకు. అర్థమైందా? మనకి మనం సెల్ఫ్ మోటివేషన్ రావాలి, సెల్ఫ్ అవేర్నెస్ రావాలి. మన కోసం మనకి ఈ విషయాలు చెప్పడానికి ఈ వారం రోజులు, నెల రోజులేమో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, ఒక వారం రోజులు సీఎం సార్ పెట్టినారు, 10 days. ఖచ్చితంగా పాటిద్దాం. ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పిద్దాం. ఓకే.